ఇట్లా తల తిప్పుకుంటాడు. లే అటు ఇట్ అయితేనే టెన్షన్ అయ్యేది మనిషికి. సరేనా? ఆనందమా? నోరు లేదు కదా, అది ఏమైందో అసలు అర్థం కావడంలా. గింబల్ ఆడున్నది, దా మనం విడేసే గింబల్ తీసుకుంటా. క్లీన్ ఉండాలి. చేత్తో ఎట్ట ఈ డోర్ ఏమో ఏది జరిగినా కూడా. గుడ్ మార్నింగ్ టు ఆల్ మై యూట్యూబ్ ఫ్యామిలీ. గనిగాడు ఇటు డల్గా ముఖం వేసుకొని కూర్చోవడము, ఇటు తొగ్గుకుంటూ ఉండడము, ప్లస్ తర్వాత ఫుడ్ పెట్టిన ఇటు తినుకోకుండా ఉండడము. ఇలా ఉంటే వెంటనే కార్ ఎక్కిచ్చేసినాము హాస్పిటల్కి. ఇప్పుడైతే హాస్పిటల్కి వెళ్తున్నాము. కాఫ్ అయితే ఉంది, ప్లస్ తర్వాత ఫుడ్ కూడా తినుకోకుండా ఉంది. మరి ఆ థ్రోట్ పెయిన్ ఏమైనా ఇన్ఫెక్షన్ ఏమైందో థ్రోట్లో అలాగే వచ్చేసి ఫీవర్ కూడా చెక్ చేపిద్దాము. అందుకే ఇప్పుడైతే హాస్పిటల్కి వెళ్తుండే. గనిగానికి ఇంత ఏమైనా కూడా తట్టుకోలేము, అందుకే వెంటనే హాస్పిటల్ తీసుకొని పోతుండే. బరువు తక్కువ ఉన్నాడు అప్పటికి ఇప్పుడు. ఫస్ట్ హాస్పిటల్ పోతేనే ఫీవర్ ఉందో లేదో చెక్ చేసిండే. ఫీవర్ అయితే అస్సలు లేదు, హెల్తీగానే ఉంది. అలాగే వచ్చేసి కాఫ్ ఉంది కాబట్టి థ్రోట్ పెయిన్ ఏమైనా ఉంటుందని చెప్పి ఇంజెక్షన్ కూడా వేసిండే, అలాగే సిరప్ కూడా ఇచ్చిండే సారు. ఎందుకైనా మంచిది ముందునే ఇంజెక్షన్స్ వేస్తే బెటర్ కదా ఇంజెక్షన్ వేసిండే. థ్రోట్ పెయిన్ అని ఉంటుంది, లేదా ఏదైనా బెంగన్న పెట్టుకుంటే అందుకు ఫుడ్ తింటుండవు, హెల్తీగానే ఉందని చెప్పి చెప్పిండే సారు. అప్పుడు కొద్దిగా బెటర్ అయ్యిండే మేమైతే. ఏమంటారు, ఇంజెక్షన్ వేసినారు దుబ్బయ్యకి. పైకి ఎక్కిలేదు దుబ్బయ్య, ఇంజెక్షన్ వేసినారు దుబ్బ. అది కాపు గొంతులో మంటలు వేస్తుంటే మరి ఎందుకు లేని ముందర ఇంజెక్షన్ వేసేసినాడు. పైకి కాకు తీసుకొని వస్తా అన్ని. గొంతులోనే ఏదో ఈ మాటలు రావు, ఏమైందో అసలు అర్థం కాదు. ఒకవేళ ఏమైనా ఫీవర్ ఉంటే చూపించేకి, ఏదైనా డల్లుగా ఉంటే డల్లుగా ఉందని చూపించేకి. అలా డల్లు లేదు, ఫీవర్ లేదు, అన్ని చెక్ చేయించినా కూడా ఏం లేదు. కానీ ఫుడ్ మాత్రం తింటున్నాడు. ఎందుకు తింటున్నాడు అసలు అర్థం కావడంలే. మరి యాక్టివ్గా ఉన్నాడు, పైకి లేకనా వీటి యాక్టివ్గా ఉన్నాడు. ఫుడ్ పెడితే మాత్రం తిండు. ఫుడ్ తినకోకుంటే ఎంత బాధ అనిపిస్తుంది. డాగ్స్ ఉండే వాళ్ళకి తెలుస్తుంటది ఈ బాధ. ఫుడ్ తినకోకున్నప్పుడు పెంచిన వాళ్ళకి ఎంత బాధ అనిపిస్తుంది అంటే అది చెప్పలేము. 3 days నుంచి అయితే నాకు ఇది 1 week అయితే సరిగ్గా ఫుడ్ తినుకోకుండా అయినా కూడా అంటే బలవంతంగా తినిపిస్తున్నాం. తిను అని చేత్తో ఎట్ట వండుకున్నాడు. పైకి మరి యాక్టివ్గా ఉన్నాడు, కానీ ఫుడ్ మాత్రం తింటున్నాడు. ఫుడ్ తినుకోకుండా ఎవరికైనా టెన్షన్ అనిపిస్తుంది కదా. వాటికి హాస్పిటల్ కూడా తోలుకోబోయిండే. ఇట్లా తల తిప్పుకుంటాడు. అస్సలు తింటున్నాడు. తినలే, ఇవి ఇష్టం లేదని చెప్పి మిగతావన్నీ ట్రై చేసినాను, అవి కూడా తింటున్నాడు. తిన్నానా ఇవి తిను. ఏం తినాలనుకున్నావు, అసలు ఏం తినాలనుకున్నావు? ఫస్ట్ తిను ఇవన్నీ తిను. అమ్మ తినిపిస్తా, తింటావు కదా. మా తినిపిస్తా, నువ్వు చపాతి తినిపిస్తుంది. అమ్మ తింటావా? పోమ్మ చపాతి తినిపిమ్మ, ఆడ కూర్చొని తినిపిమ్మ. తిను, అమ్మ చపాతి తినిపిస్తా. తిన్నానా? అబ్బా దొంగ నా కొడుకురా నువ్వు. శాండీని ఇంట్లో పెట్టి నిన్ను తీసుకొని పోతాంలే. ఈ గనిగాడు ముఖ్యంగా అలిగినాడు నాకు తెలిసినంత వరకు. సర్లే, శాండీని ఇంట్లో పెట్టి ఖచ్చితంగా నిన్ను బయట తీసుకొని పోతానన్నా. నువ్వు తిను, మరి బాగా తినాలా నాకు. గనిగానికి వచ్చేసి ఇప్పుడు 9 years. అంటే ఆ ఏజ్ బట్టి కూడా కొన్నిసార్లు ఏమి లే చిన్న లే అటు ఇట్ అయితేనే టెన్షన్ అయ్యేది మనిషికి. చిన్నగా తినిపిమా నానా. తినాలా నాన్న నువ్వు గని. తినకోకుండా అస్సలు నిన్ను బయటికి తీసుకొని పోను. ఈడుంది పిల్లో, ఈడగా తీసుకోడు పిల్లో. అమ్మకి కూడా జిమ్ అట్లా ఫుల్ యాక్టివ్గా ఉన్నాడు. ఏం తీసుకొని రామన్నా తీసుకొస్తాడు, వానికి అన్నీ తెలుసు. కానీ ఫుడ్ తింటే డల్ అయిపోతాడు. ఇక ఎంత బాగా ఆడుకుంటాడు మరి. లేదు బడా
వీనికి అన్నీ తెలుసుమా, బయటికి తోలిపోలేదని. బయటికి అలిగినావు కదా, నీ అయ్యా అలిగినావు కదలే, తీసుకొని పోతాలే. నిన్ను ఎవరిని తీసుకొని పోతాను. అది కాకుండా శాండీని మధ్యన బెంగళూరు, హైదరాబాద్ అన్ని తిప్పినాము. గనిగాడు ఒక్కడే ఇంట్లో ఉన్నాడా, అది కూడా బెంగ పెట్టుకున్నాడు ఇవిడైతే. నెక్స్ట్ సండే బెంగళూరు కబూన్ పార్క్కి అన్ని డాగ్స్తో ఆడుకుందువు, సరేనా? ఆనందమా? లే తీసుకొని పోతాలే, ఖచ్చితంగా తీసుకొని పోతా. నీకు ఇంకా స్విమ్మింగ్ అంటే ఇష్టం కదా, నీకు వెళ్తే అంత బాగైనాక స్విమ్మింగ్ కూడా, నీకోసం సపరేట్ స్విమ్మింగ్ పూల్ బుక్ చేద్దాం, సరేనా? మార్నింగ్ నేను ఈ శాండీ నేను అంత వీడియోస్లో బిజీ పడి గనిగాని చక్కగా పట్టించుకోలేదు. దానివల్ల వాడు బెంగ పెట్టుకున్నాడు నన్ను ఎందుకు పట్టించుకోవటం లేదని. దానివల్ల వాడు ఫుడ్ తినుకోకుంటున్నాడు చూడు. మీ ఇంట్లో కూడా మీ డాగ్స్ ఉండేవాళ్ళు ఖచ్చితంగా ఈ ప్రాబ్లం ఫేస్ చేసి ఉంటారు. తీసుకుని రా, గింబల్ ఆడున్నది, మనం వీడియోసే గింబల్ తీసుకుని రా పో అమ్మకాడికి పట్టుకి. ఈడ పైకి ఎక్కువ, ఈడ పో పైకి ఎక్కడ. ఇంత యాక్టివ్గా ఉన్నాడు, అన్నీ చేస్తాడు, ఏది తేవాలంటే అది తెస్తాడు, అన్నీ ఉన్నాయి మైండ్లో. కానీ ఫుడ్ తిండు ఈ దుబ్బనాయలైతే. లే దుబ్బడా, యాక్టింగ్ చెయ్యొద్దు. ఖచ్చితంగా నిన్ను బెంగళూరు తీసుకొని పోతా, బయటికి తోలుకొని పోతా, నిన్నే తోలుకొని పోతా శాండీని ఇంట్లో పెట్టి. అప్పుడు శాండీ అలుగుతుంది, అప్పుడు నువ్వే చెప్పుకో నీ భార్యకి. అలాగే మన వాళ్ళకైతే ఎయిర్ ఫాల్ ఎక్కువ. దుబ్బనాయలా అలిగినావు కదా, ఎక్కడ లేదు తీసుకొని పోతా, నిన్ను తీసుకొని పోతా అప్ప, ఖచ్చితంగా తీసుకొని పోతా. లే టానిక్ వేసుకుంటావా? టానిక్ నోనా, నువ్వు ఈడే ఉన్నావు తిక్కదనా. శాండీ ఊగున్నాడు, గనిగాడు ఉన్నాడు, ఊగున్నాడు. నోనా నువ్వు ఆడే ఉండు శాండీ. మా డోర్ ఏమో తిక్కది వచ్చిందంటే నా పని అయిపోతుంది. ఈ డోర్ ఏమో. ఈ టానిక్ అయితే కాఫ్కి ఇచ్చిండే, మార్నింగ్ నైట్ 5 ml ఏమన్నాడు ఆయన. అయిపోలే, తగ్గుతుందన్నా, నువ్వు బాగుంటావు, ఏం కాదు నీకు. వీడు ఏ రోజు నుంచి అంటే ఫుడ్ తినలేదు. హైదరాబాద్ పోయినాం చూడు, మా చెల్లిని హైదరాబాద్ వదలడానికి, ఆ రోజు నుంచి ఫుడ్ తింటాం లేడు. ఏమన్నా మా చెల్లి పైన బెంగ పెట్టుకున్నాడో నాకు అర్థం కావడంలే. సిరితో మాట్లాడతావా, అక్కతో మాట్లాడతావా? అక్కతో ఫోన్ మాట్లాడితే తింటావా? ఉండు, అక్కకు ఫోన్ చేస్తాను. నువ్వు ఫుడ్ తినాలన్నా, ఫుడ్ తినకుంటే బాధ వేస్తుంది, అందరికి టెన్షన్ అవుతుంది ఫస్ట్, సరేనా? మన యూట్యూబ్ ఫ్యామిలీ వాళ్ళందరికి చెప్పు, ఫుడ్ తింటాను ఇప్పటి నుంచి అని. తినాలా. నెక్స్ట్ వీడియోలో గనిగాడు ఫుడ్ తింటానని నేను మన యూట్యూబ్ ఫ్యామిలీ వాళ్ళకి చెప్పాలని, సరేనా? ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్. ప్రతి ఒక్కరికి పేరున మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా మంచిగా ఫన్నీ వీడియోస్ షూట్ చేద్దాము. గనిగానికి వెళ్తూ బాగా అయితే కొద్దిగా ఫుడ్ తిండు, అలిగినాడు, ఏం అసలు అర్థం కాదు. వీళ్ళకి నోరు నుండి చెప్పుకుంటుండే నాకు ఇదైందని. ఇంకేదో మనమే అన్నీ తెలుసుకొని కనుక్కొని ఫస్ట్ వీని వెళ్తూ మంచిగా చూసుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్. మరొక మంచి ఫన్నీ వీడియోతో శాండీతో మీ ముందుకు వస్తాను. అలాగే మాట ఇచ్చినట్టు గనిగాని కబూన్ పార్క్ పక్క, ప్లస్ తర్వాత రోజుకి ఒక్కసారన్నా శాండీని ఇంట్లో పెట్టి బయట తోలుకోవాలి, అప్పుడు సంతోషిస్తాడు మనోడు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్. బాయ్.